శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి మోర్లో చెత్త చెదారం వేయవద్దు. మిగిలినటువంటి అన్నం కానీ కూరలు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ డ్రైనేజీలు వేయవద్దని సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం. అంతేకాకుండా మరి సీజనల్ వ్యాధులు ఈగల వల్ల దోమల వల్ల మనకు ఎన్నో వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఉంటుంది. ఈగల వల్ల వాంతులు విరోచనాలు అయితే మనం అంతేకాకుండా దోమలు కుట్టడంతో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి కనుక విష జ్వరాలతోటి మనకు ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మరి ఈ విషయంపై చక్కటి పాటలు మా మిత్రుడు సురేష్ నాయక్ వినిపిస్తారు. మంచి చక్కటి పాట. మరి దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం, అందమైన తెలంగాణ కోరుదాం. విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం అగో, మారుదాం చలో, మారు పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. సర్కారు అండగుంది స్వచ్ఛతనే కోరుకుంది. మనమంతా తోడు నిలిచి ముందుకు నడవామంది. మారుదాం మగో, మారుదాం చలో, మారుదాం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం, మారుదాం చలో, మారుదాం. స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం, స్వచ్ఛమైన లుత్తునూరు బిడ్డలం. స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం, స్వచ్ఛమైన లుత్తునూరు బిడ్డలం. కావున లొత్తునూరు గ్రామ ప్రజలందరూ కూడా మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈగలు దోమలు అనేటివి మన ఇంటి పరిసరాల్లోకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ తోటి మన ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఈ రోజులలో మన యువతను పెడదారి పట్టించేటువంటి డ్రగ్స్ గంజాయి అనేది కూడా చాలా ప్రమాదకరం. డ్రగ్స్ గంజాయి తీసుకోవడం వల్ల యువత పెడదారిన పడుతుర్రు, దొంగతనాలు చేస్తుర్రు, మర్డర్లు చేస్తుర్రు, మానభంగాలు చేస్తుర్రు. మరి ఎన్నో అవాంఛనీయ సంఘటనలు చేసుకుంటూ మరి యువత పెడదారిన పడుతుంది కనుక మరి యువత సద్మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులందరూ కూడా ఈ పిల్లల పట్ల మీరు ఎప్పటికప్పుడు గమనించాలి. వారి దినచర్య ఎట్లా ఉన్నది, పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, పని చేస్తున్నారా, ఎట్లా ఉన్నారా అనేది కూడా గమనించాలి. డ్రగ్స్ గంజాయి చాలా ప్రమాదకరం. మరి దీనిపై కూడా మా చక్కటి పాటను మా అశోక్ అన్న సీనియర్ కళాకారులు వినిపిస్తారు. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో,
క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా లాగా పల్లెలోని మన యువకులు నేడు కల్తీ మందు కలవాటి పడిరి మరి మందు దొరకక లొల్లి ఏయిచు నరాలు గుంజి నడవలేక వాళ్ళు నేడు పిచ్చి శ్రేష్టలత పిశాచు పత్రులా పాలైతుండ్రయ్యో పల్లికాయలను పచ్చి మక్కలను లెక్కలేక నవతరమంతా పిచ్చాలంటూ ఫాస్ట్ ఫుడ్లకు ప్రాణమిస్తారు పాను పరాగు గుటుకలెవడు తెచ్చే మన పల్లెల్లోకి క్యాన్సర్ రోగం కబలించావట్టే మన పల్లె బిడ్డలకు మగ్గలాగి పోతారు ఆవరగావర తిరుగుతుంటారు రాంగు రూటులో రన్నవుతారు లారీ కింద పడి చచ్చిపోతారు తల్లిదండ్రులకు బేసరి పెడుతుండే మన యువకులు నేడు బయటపడే మార్గాలే లేవాయే గంజాయి దాగిండ్రంటే ఆ యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక బయటపడే మార్గాలు లేవాయే గంజాయి దాగిండ్రంటే ఒక పద్ధతి లేక మరి ప్రజలందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా మరి వచ్చే వర్షాకాలంలో మనకు డెంగ్యూ మలేరియా లాంటి టైఫాయిడ్ లాంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి చెత్త బండికి ఇవ్వాలి. అట్లాగే మన ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ తో గాని మనకు ఇంకా డెటాల్ తో గాని శుభ్రంగా ఇల్లును ఉంచుకున్నట్లయితే దోమలీగలు అనేటి రాకుండా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తుంటూ మరి డ్రగ్స్ గంజాయి అనేది ఒకప్పుడు ముఖ్య నగరాల్లో మాత్రమే ఉండేది. ఇలా గ్రామానికి కూడా అది వ్యాపిస్తున్నది కనుక దీని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ డ్రగ్స్ గంజాయికి మన పిల్లలు గాని ఎవరైనా అలవాటు అయినట్లయితే వారి బంగారం లాంటి భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎందుకంటే మనకు పల్లెల లోపల ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఎంత ప్రమాదకరం అంటే మనము బీర్లు తాగినాం, విస్కీలు తాగినాం, సిగరెట్లు తాగినాం, మనము బీడీలు తాగినాం అనే ఆలోచన ఒకప్పటి వరకు ఉండేది, కళ్ళు తాగేవారు. కానీ ఈ రోజు ఈ డ్రగ్స్ గంజాయి అనేది మాత్రం ఇవన్నిటికంటే ప్రమాదకరమైనది, 100 రెట్లు ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది మామూలుగా మద్యం సేవించిన వాడు ఒక తరిక ఉంటే మరి డ్రగ్స్ గంజాయి తీసుకున్న వాడు ఏం పని చేస్తాడో కూడా అర్థం కాదు. వాడు ఈ రోజు ఒకరిని కొట్టాలంటే కొడతాడు, చంపాలంటే చంపుతాడు. వాడు డ్రగ్స్ గంజాయి తీసుకున్న తర్వాత తల్లి తెలియదు, తండ్రి తెలియదు, చెల్లె తెలియదు, అక్క తెలియదు, అన్న తెలియదు, తమ్ముడు తెలియదు, ఎవడు కూడా వాడి కంటి ముంగట ఉన్నోడు వాడి శత్రువుగానే భావిస్తాడు. వాడిని ఆ సమయంలో మనం మందలిచ్చినట్లయితే మంచిగా మాట్లాడితే మంచిగానే మాట్లాడతాడు, కోపంగా మాట్లాడితే కోపంగానే మాట్లాడతాడు, తిడితే తిడితేనే ఉంటాడు, కొడితే కొడతనే ఉంటాడు. ఆ డ్రగ్స్ గంజాయి అనేది అప్పుడు తీసుకున్నోడు మనోడు కాదు, వాని లోపల ఉన్నటువంటి మృగం బయటకు వస్తుంది. కనుక ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం తోటి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. గౌరవ సెక్రటరీ గారు ప్రత్యేకంగా ఈ రోజు లొత్తునూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు కూడా ఈ రోజు ఈ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. కావున కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించాల్సి కోరుతున్నారు. ధన్యవాదాలు.